గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి కొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్ జయరామ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి జయరామ్ గారు. సో చూసారు నిన్న తెలంగాణలో రాజకీయ రచ్చ ఎంత మేర సాగిందో మనం చూసాము. అటు ఏదైతే పంప్ హౌస్ పర్యటన కన్నెపల్లి పంప్ హౌస్ కి వెళ్తాను చూస్తానని కేటీఆర్ వెళ్తే దాని చుట్టూ ఎంత రాజకీయ డ్రామా జరిగిందో మనము చూసాము. సో ఎట్ ద సేమ్ టైం అటు కాంగ్రెస్ నుంచి మంత్రులు కూడా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఇప్పుడు ఒకవేళ గేట్లు ఓపెన్ చేస్తే 44 గ్రామాలు కొట్టుకుపోతాయి, ఆ పరిస్థితి కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మొత్తం ఈ రాజకీయ డ్రామాల చుట్టూ మీ ఒపీనియన్ ఏంటి? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ 2 అంశాలను మనం గమనించాలి. ఒకటి వచ్చేసేమో రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తున్న జిమ్మిక్కులు, సో వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఆడుతున్న నాటకాలు. ఇంకొకటి వచ్చేసి ప్రజల సమస్యలు, వాటి మీద ఎంతవరకు సాల్వ్ చేస్తున్నాం ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రభుత్వాలు. ఈ 2 అంశాలను గమనిస్తేనే తప్ప ఈ డ్రామా అంతా మనకు క్లియర్గా అవుతుంది. నెంబర్ 1, రాజకీయ పార్టీలు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు కావాల్సింది ఏంటి అంటే అక్కడ మేడిగడ్డను జాగ్రత్త చూసుకోవాలి. సో ఒక కాళేశ్వరంలో కొంచెం డిస్టర్బ్ జరిగింది, ఆ డిస్టర్బ్ ఇక్కడ రాకూడదు. సో ఓవర్లోడ్ అయిపోతే వాటర్ ఉంటే ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బందులు తలకిందులు అయితే ఒకవేళ కనుక గ్రామాలకు ముప్పు ఉంటుంది అనేది ఒక ఆలోచన. సరే, ఆ మేడిగడ్డ ఎట్లా కట్టారా చేశారని పక్కన పెట్టేస్తే అది ఒక ఆలోచన, అది ప్రజలకు సంబంధించినంత వరకు దాన్ని కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ ప్రభుత్వం వచ్చేసి మేడిగడ్డలో నీళ్లు నింపేసి వెయిట్ చేసి కూలిపోతే దాన్ని రాజకీయానికి ఉపయోగపడాలనే ఒక దురుద్దేశంతోనే ఈయన కామెంట్స్ ఉన్నాయా అనేది ఒక ఆలోచన. అంటే ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ రాజకీయ పార్టీల ఎత్తుగడలు కావా అంటే ఒక ప్రాజెక్టు కట్టడానికి కూలిపోయే ప్రాజెక్టులు కడతారా అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తుంటాయి. లేదు లేదు, ఇది ఒకవేళ కనుక అనుకోని పరిస్థితుల్లో జరగడానే జరిగితే రేపు ప్రజలకు నష్టం జరుగుతుందా అనేది ప్రతిపక్షం చెప్తుంటది. అంటే ఈ డ్రామా అంతా ప్రజలకు అవసరమా? అంటే ఇక్కడ ఇది ఏంటంటే ఒక రసవత్తరమైన డ్రామాని క్రియేట్ చేసి ఆ డ్రామాను ప్రజల ముందు పెడితే దాన్ని ఎంటర్టైన్ అయ్యి ఓహో అలాగా అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ వైపు ఉంటుంది, కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ ఉంటుంది. కానీ ప్రజలు చీకొడతారన్న విషయం ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి తెలియటం లేదు. అంటే ఆలోచన అలానే ఉంటారా? ఇంత బ్లైండ్ గా పబ్లిక్ రియల్ గా ఉన్నారా? ఇంత ఆ మాత్రం ఆలోచించలేమా? ప్రజాక్షేమము సంక్షేమము ఒకవేళ కనుక ఆ నీళ్లు రావటం లేదు చేయటం లేదు, కేటీఆర్ ఇప్పుడు పోయి అంతా ఓవర్ చేయాల్సిన పని లేదని ప్రజలు అనుకుంటారు. ప్రభుత్వం నీళ్లు నింపడం లోపల ఇది కూలితే తప్ప నీకు హ్యాపీగా ఉంటుందా? దీంతో ఒకవేళ కనుక నిజంగానే జరగాలనే జరిగినట్టు అయితే ఆ పాపము ఏమైతుంది? కట్టిన వాళ్ళు జైలుకు పోతారు, అప్పటి ప్రభుత్వం తప్పించుకుంటుంది. కానీ ప్రజలకు కదా నష్టం. దాన్ని మీరు నిజంగా కనుక ఒకవేళ కనుక మీకు ప్రజలకు అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు ఉంటే మీరు నిజంగా ఆ ప్రాజెక్టులను మొత్తం ఆపేసి దానిపైన ఒక పర్యవేక్షణ చేసే దమ్ము మీకుందా? ఒకవేళ కనుక మీకు ఆ దమ్మే మీకు ఉన్నట్టు అయితే తక్షణం కేసీఆర్ శ్రేణులను అరెస్ట్ చేసే సత్తా నీకు రేవంత్ నీకుందా? నువ్వంత నీతిమంతుడు నువ్వు అనుకుంటున్నావా అని ప్రజలు అడిగితే నువ్వేం చెప్తావు? రేపు బీజేపీ అడిగితే నువ్వేం చెప్తావు? మాలాంటి వాళ్ళంతా అడగాల్సిన అవసరం మాకు లేదు. మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. మాకున్న ఆలోచన, మాకున్న ఒక ప్రజల మీద ఉన్న కన్సర్న్, ప్రభుత్వం మీద ఉన్న రెస్పెక్ట్, ప్రభుత్వాల మీద గౌరవాన్ని మేము ప్రతిబింబించేలాగా సజెషన్స్ మాత్రం చేయగలుగుతాం. కానీ ఇది ఆచరించాల్సింది, ఆలోచన చేయాల్సింది ప్రభుత్వం కదా. అంటే దీనంతా ఇంత అసహ్యమైన క్రీడను ప్రజలు ఎట్లా ఆకర్షిస్తారు? దీంట్లో బీజేపీ ఏం చేస్తుంది? 2 పిల్లులు కనుక తన్నుకుంటుంటే మధ్యలో మనం లాభపడదామనే ఆలోచన బీజేపీ. అంటే నిజంగా కనుక కాళేశ్వరం లోపల ప్రాజెక్ట్ లోపల అంత అవినీతి జరిగినట్టు అయితే బీజేపీ ఎందుకు సర్టిఫికెట్ ఇచ్చింది ఆ రోజులలో? ఇప్పుడు ఎందుకు ఈడీలను సిబిఐలను ఎందుకు దింపడం లేదు? ఎందుకు అరెస్టులు చేయడం లేదు? ప్రభుత్వం దీన్ని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎజెండాగానే ఎందుకు పెట్టుకుంటుంది అనేది ప్రశ్న, ప్రజలకు వస్తున్న ప్రశ్నలు కదా ఇవి. ప్రజల్లో మేము కూడా ఒకరమే కదా. మాకు హంగులు ఆర్భాటాలు లేవు, మాకు రాజకీయాల నీతిమాలిన పనులు లేవు, కండవాలు కప్పుకోము, అబద్ధాలు చెప్పము, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. ప్రజల్లో మేము ఒక్కలము, మా ఓటు కానీ ఒకటి, ఒకవేళ అంటే కేటీఆర్ అంటున్నట్లు ఈ పంప్ హౌస్ లో గనక నీళ్లు నిజంగానే వృధాగా పోతే అవి మోటార్ వేసి పైనకు పంపించినా కూడా అటు చాలా మటుకు రైతులకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఒక రకంగా అది కూడా కాస్త వ్యాలిడ్ అనిపిస్తుంది కదా. 100% అదే నేను చెప్తున్నాను. ప్రజలకు వాల్యూ
కేటీఆర్ చెప్పింది ఒక రకంగా ప్రజలకు వాలిడ్, అది చేయాల్సిందే. వృధాగా వెళ్తే ఉత్తమ్ చెప్తున్న కామెంట్ ఏం జరుగుతుందంటే, ఇక్కడ కేటీఆర్ చెప్పిన దాన్ని డెఫినెట్ గా వ్యాలిడ్ అది, దాన్ని కాదంటాం లేదు. కానీ ఇక్కడ ఉత్తమ ప్రశ్నలు ఏం లేవనెత్తుందంటే, ఇందులో నీళ్లు నిండితే పంప్ హౌజులు కూలిపోతాయా, కాలిపోతాయా, ఆ ప్రాజెక్టే పోతుందా, అలాంటి పోయే ప్రాజెక్టు కనుక ఎందుకు మీరు కట్టారు అనే ప్రశ్నను ముందు తీసుకొస్తున్నాం. ఒకవేళ కూలిపోయే ప్రాజెక్టే కట్టింది అనుకుంటాం, మరి ఏ పాపం చేసినా ప్రజలు కొట్టుకుపోవాలి దాంట్లో. నువ్వు దాన్ని ఎందుకు ఆపుతలేవు, దానిపైన నువ్వు ఎందుకు పర్యవేక్షణ చేయడం లేదు, నువ్వు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, అంత దమ్ము ధైర్యం ఎందుకు లేదు? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే మన డిప్యూటీ సీఎం అప్పటి ఆ పార్టీతో సంబంధాలు బంధాలు మెయింటైన్ చేయలేదా? ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు, దానిపైన తక్షణ విచారణ ఎందుకు చేయటం లేదు? ఎందుకు నువ్వు ఒక రాజకీయ ఏజెండాగా దీన్ని కంటిన్యూ చేస్తున్నావు? అంటే ఇక్కడ ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ కేటీఆర్ నిజంగా కనుక అదే చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే అనేక అంశాలు ఉన్నాయి. దాంతో పాటు ఒక వాటర్ అంశమే కాదు, ఆల్కహాల్తోనే ఈ రోజు రాష్ట్రం లోపల అనేక మంది కుప్ప కూలి చచ్చిపోతున్నారు పిచ్చి కుక్కల్లాగా. వాళ్ళను కంట్రోల్ చేయాలి కదా, అది ఆపాలి కదా. దాని గురించి ఎందుకు మాట్లాడావు? ఈ రోజు ఆరోగ్య శాఖ లోపల టిమ్స్ హాస్పిటల్ లోపల ఉన్న మొత్తం 183 ఎంప్లాయీస్ ని డిప్యూటైజ్ చేసి పెట్టేశారు. డాక్టర్లకు సిగ్గుచేట, డాక్టర్లు పనికిరారా? ఇక్కడ తెలంగాణ లోపల 5 డాక్టర్లను బ్రోకర్లను పెట్టుకొని మీరు నడిపిస్తున్నావు నువ్వు రాజు నరసింహ. ఎవరు జాగిర్ అనుకుంటున్నారు మీరంతా? ఇది కదా నువ్వు అడగాల్సింది కేటీఆర్. 100 సార్లు చెప్తున్నాను, నీ చెవులు వినిపించవా, నీ కన్ను కనిపించవా? అప్పుడు ఉన్న హరీష్ రావుకు నీకేం వినిపించదా? నీ కనీసం బ్రెయిన్ కూడా పనిచేయదా? దాంతో పాటు వచ్చేసి భూములను కొల్లగొడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఆ విషయాలు ఎందుకు మాట్లాడరు? ఇట్లా చెప్తూ ఉంటే ఈ రోజు అవినీతితోని మొత్తం అవినీతిమయమైపోయింది కాంగ్రెస్ అనేది. మీరే అంటున్నారు, మీరే వింటున్నారు, మీరే చూస్తున్నారు. మరి ఎవరు దీన్ని కొట్లాడాలి? అలాంటి వాళ్ళమా? మేము సింగిల్ పర్సన్స్ కదా, మేము ఒంటరి వాళ్ళం కదా. మా ఆలోచన మీకు అందిస్తాం. మీ క్యాడర్ కదా లొల్లి పెట్టాల్సింది. అంటే ఇది ఎవరు దీన్ని ప్రశ్నించాల్సింది? ఒక 1 సెకండ్ నేను క్లోజ్ చేస్తాను. రాజకీయాలలో నీతిమాల రాజకీయాలే ఉంటాయి తప్ప నిజాయితీ గల రాజకీయాలు లేవా అనేది ఈ పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంటది. కానీ ఇద్దరు నాయకులు మాత్రము ఈ రకంగా మాట్లాడుకో నిజంగా తెలంగాణ ప్రజల దృష్టం అని నేను రెస్పెక్టివ్ గా చేతులు జోడి చెప్తున్నాను. ఇకనైనా ఒక నీతివంతమైన